లేఅవుట్ని ఫ్లెక్సిబుల్ లేఅవుట్ అంటాం. సో ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఒకటి సర్వీస్ మనం యూజ్ చేయాలి. సో అది ఎలా యూజ్ చేస్తామనంటే విజార్డ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ స్టైల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసి ఫ్రీ స్టైల్లో ఫ్లెక్సిబుల్ లేఅవుట్ అని సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. సో ఒక గిట్ హబ్ ఇలా ఫ్లెక్సిబుల్ లేఅవుట్ అని చెప్పి ఆర్ మాస్టర్ డీటెయిల్ లేఅవుట్ అని చెప్పి నువ్వు ఒక గిట్ హబ్కి ఇలా పుష్ చేయాలి. సో ఇది నీకు ఒక నెంబర్ 1 రెఫరెన్స్ ప్రాజెక్ట్. ఎనీ అప్రూవల్ సినారియో అడిగారంటే నువ్వు రిఫర్ చేయాల్సింది ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్. ఓకే, అర్థమైందా? నువ్వు రేపు ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా అప్రూవల్ సినారియో అడిగాడు అంటే మాస్టర్ డీటెయిల్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఇలా ఇప్పుడు ఒక ఆర్డర్ సెలెక్ట్ చేసుకో. మనం మేనేజ్ ప్రొడక్ట్స్ చూసాం ఈఎస్ఐలో, అది ఎలా బిల్డ్ చేశారంటే ఇలాగే బిల్డ్ చేశారు. ఓకే, సో నీకు ప్లెయిన్ ఇది ఇలా ఇది ఒక జనరేట్ అయిందంటే దీని కోడ్ ఒకసారి చూసామంటే స్టడీ చేసామంటే ఇన్ని వ్యూ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి ఆటోమేటిక్గా, ఇన్ని కంట్రోలర్ ఫైల్స్ కూడా జనరేట్ అయ్యాయి. ఇందులో ఫోల్డర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోవాలి. ఇందులో బేస్ మనకి వెబ్ యాప్, మనం ఇప్పుడు డెవలప్మెంట్లో కాన్సన్ట్రేట్ చేసిన అంతా కూడా వెబ్ యాప్ ఫోల్డర్. ఇందులో ఐడెంటిఫై చేసింది మన వ్యూ ఎలిమెంట్స్ అన్ని కూడా వ్యూ. ఇది మాస్టర్ వ్యూ అనేది ఈ లెఫ్ట్ సైడ్ ఏరియా, ఈ రైట్ సైడ్ ది డీటెయిల్ ఏరియా. సో ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలి అని అంటే మనం రిఫర్ చేయాల్సిన కోడ్ ఈ కోడ్. ఓకే, బై డిఫాల్ట్ ఎస్ఏపి టెంప్లెట్ ద్వారా మనకి ఇంత కోడ్ జనరేట్ చేస్తుంది. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేమ్ స్పేసెస్. ఇందులో డిఫాల్ట్ నేమ్ స్పేస్ XML నేమ్ స్పేస్ SAP.m అని ఇచ్చారంటే దిస్ ఇస్ ఆల్ M లైబ్రరీస్. ఏమైనా ఫర్దర్ ఎనీ ఎడిషనల్ లైబ్రరీస్ వాడాలి అని అంటే నేమ్ స్పేస్ ఇలా కాలన్ అని ఇచ్చి MVC అని ఇస్తే ఆ MVC ఆర్కిటెక్చర్ అంతా యూజ్ చేయడం కోసం core.MVC అని చెప్పి ఇలా MVCని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది స్టాండర్డ్ గా ఆల్రెడీ కోడ్ జనరేట్ అయ్యి ఉంది. నువ్వు ఇందులో స్టడీ చేస్తే ఇక్కడ టైటిల్ ఏరియా సెట్ చేయడానికి టైటిల్ ఏరియాకి I18లో ఇలా టైటిల్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ ఇది కంటెంట్ ఏరియా. కంటెంట్ ఏరియాలో ఇదంతా లిస్ట్, ఒక లిస్ట్ కంట్రోల్ ఉంది. సో ఆ లిస్ట్ కంట్రోల్ ఏంటంటే ఇలా లిస్ట్ కంట్రోల్ బై డిఫాల్ట్ ఒక సెర్చ్ ఫంక్షనాలిటీ, ఒక రిఫ్రెష్ ఫంక్షనాలిటీ, ఒక సార్టింగ్, ఒక ఫిల్టరింగ్. సో ఇది సార్టింగ్ ఫిల్టరింగ్ అనమాట. సో దీన్ని గ్రూపింగ్ అంటారు. ఇవి ఇన్బిల్ట్ గా కొన్ని స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ మనం ఎలాగైతే థీమ్ డిజైన్ ఆర్ట్లో స్టాండర్డ్ గా చూసామో టెంప్లెట్స్ అంటే స్టాండర్డ్ గా ఒక సార్టింగ్, డిసెండింగ్, ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీస్, ఫిల్టరింగ్ ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ఇస్తుంది. క్లియరా? ఈ కోడ్ స్నిప్పెట్స్ అన్ని కూడా మనకి రెడీగా నీకు రెఫరెన్స్ ఉంటుంది. సో నువ్వు ఎనీ టైం మోడిఫై చేయాలంటే దీన్ని ఫర్దర్ గా నువ్వు మోడిఫై చేసేటట్టు యూజ్ చేయొచ్చు. క్లియర్? సో ఈ కరస్పాండింగ్ వ్యూకి లాజిక్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే మాస్టర్ వ్యూ అయితే మాస్టర్ కంట్రోల్. సో సిమిలర్ గా మాస్టర్ కంట్రోల్ లో కూడా మనకి బేస్ మెథడ్స్ ఏవైతే కంట్రోల్స్ వాడుతున్నామో ప్రతి లైబ్రరీకి ఇక్కడ కరస్పాండింగ్ నేమ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు కొత్త లైబ్రరీ యాడ్ చేస్తుంటే దానికి ఇక్కడ ఒక నేమ్ యాడ్ చేయాలి. లోడ్ అవుతుంది, అప్పుడు మన కంట్రోల్లో యూజ్ చేయడం. సో ఇందులో రాసేదంతా కూడా మనం లాజిక్ రాస్తాం. సో లైఫ్ సైకిల్ మెథడ్స్ అని జస్ట్ మనం చెప్పుకున్నాం కదా. సో ప్రతి అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు ఇనిషియల్ గా లోడ్ అయ్యేటప్పుడు ఏ కమాండ్ రన్ అవ్వాలనేది మనం ఆన్ ఇట్ లో డిఫైన్ చేస్తాం. సో ఆన్ ఇట్ అనేది స్టార్టింగ్ ఏ మోడల్ సెట్ చేయాలి, ఏం చేయాలి అనేది మొత్తం అంతా చెప్తుంది. సో ఇక్కడ స్టాండర్డ్ గా ఇంత పీస్ ఆఫ్ కోడ్స్ అని చేసింది. సో ఇందులో ఏంట్రా ఇన్ని కోడ్స్ అని అంటే నథింగ్ బట్ స్టాండర్డ్ గా నువ్వు చూసిన ఫంక్షనాలిటీ, సర్చ్ ఫంక్షనాలిటీ కావచ్చు, స్పెసిఫిక్ ఈ కేసులో చూసామంటే ఆన్ ఇట్ ఫంక్షన్ లో గ్రూప్ ఫంక్షన్స్ అన్నాడు. గ్రూప్ ఫంక్షన్స్ అంటే నథింగ్ బట్ ఈ పర్టికులర్ చూసా చూడు, ఇవి ఇక్కడ గ్రూపింగ్ చేయడానికి, ఫిల్టరింగ్ చేయడానికి ఇవన్నీ యూస్ చేస్తా చూడు. అవన్నీ కూడా ఇనిషియల్ లోడ్ అప్పుడు నెంబర్ ప్రాపర్టీ గ్రాస్ అమౌంట్ తీసుకుంటే నెంబర్ ప్రాపర్టీ లెస్ దానా గ్రేటర్ దానా అనేది దాన్ని బట్టి మెసేజ్ లెస్ దాన్ 20 అయితే ఒక గ్రూప్ కింద అలా నేమ్ చేసేటట్టు ఇలా స్టాండర్డ్ ఒక లాజిక్ ఇస్తుంది. సో ఇది స్టాండర్డ్ గా లాజిక్ ను రీయూజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు. సో ఈ టెంప్లెట్ అడ్వాంటేజ్ అంటే దీనిపైన ఏమైనా బిల్డ్ చేయాలంటే నువ్వు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి చాలు. ఇక్కడ ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేయాలంటే ఎడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేయొచ్చు, ఎడిషనల్ మోడిఫికేషన్స్ చేయాలంటే ఇంకో టేబుల్ యాడ్ చేయాలంటే ఇంకో టేబుల్ యాడ్ చేయొచ్చు, ఇంకో ట్యాబ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ట్యాబ్ స్ట్రక్చర్ చేయొచ్చు. సో దీన్ని ఫర్దర్ గా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. సో బేసిక్ అప్లికేషన్ వైజ్ గా అయితే మనం బిల్డ్ చేయడానికి స్ట్రక్చర్ అంతా ఉన్నది. సో ఒక టైల్ బేస్ లో ఇలా వచ్చి ఎప్పుడు పర్చేస్ ఆర్డర్ అని ల్యాండింగ్ పేజ్ లో ఇలా సెర్చ్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత అది లెఫ్ట్ హ్యాండ్ డీటెయిల్ కి కావాలంటే ఇలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇలా కొలాప్స్ చేయొచ్చు. ఓన్లీ డీటెయిల్ యూన్ కావాలంటే ఇలా ఎక్స్పాండ్ చేయొచ్చు. ఈ ఆటోమేటిక్గా ఇది హైడ్ చేయాలన్నా ఇలా చేయాలన్నా ఇవన్నీ కూడా ఫంక్షనాలిటీ వస్తాయి. సో స్టిల్ మళ్ళీ రీసైజ్ చేయాలన్నా ఇలా చేయొచ్చు. సో ఇవన్నీ స్టాండర్డ్ ఫంక్షనాలిటీస్ మనం ఆ టెంప్లెట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. సో ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో యాడ్ చేయాలన్నా. అవును, ఇప్పుడు నువ్వు దీనికి ఫర్దర్ గా ఎంత మోడిఫై చేయాలంటే ఇప్పుడు మాస్టర్ ఏరియాలో మోడిఫై చేయాలన్నా ఎక్కడ మోడిఫై చేయాలంటే ఆ పర్టికులర్ పేజ్, ఇప్పుడు డీటెయిల్ పేజ్కి వెళ్ళాలంటే డీటెయిల్ పేజ్ దగ్గర ఇప్పుడు డీటెయిల్ వ్యూలో నేను ఏం చేస్తానంటే
ఆర్డర్ బై ఐడి కాదు, ఇదే సర్వీస్ తీసుకుంటాను. మనం అది కూడా చేస్తాము డీటెయిల్గా. సో ఇది కాపీ లింక్. సో ఇక్కడ మనం ఒక ప్లగిన్ కూడా లాస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తాము. $= సో ఇక్కడ మనకి 3 ఎంటిటీస్ ఉన్నాయి. సో పర్చేస్ ఆర్డర్స్, సో మనం చూపించేదంతా పర్చేస్ ఆర్డర్స్. సో పర్చేస్ ఆర్డర్స్ని మనం ఫస్ట్ రీడ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మ్యాచెస్ చూడు. సో ఈ కేసులో ఏం చేస్తామంటే మనం ల్యాండ్ అయినట్టు 40037 అంటున్నాడు. ఓకే 4037. సో ఆర్డర్ బై ఐడి, ఆర్డర్ ఐడి అది. ఓకే అండ్ 30965 అని ఉన్నది. 30965 అనేది గ్రాస్ అమౌంట్ అండ్ కరెన్సీ ఏమో యూఎస్డి. సో ఇప్పుడు నువ్వు ఏంటంటే సపోజ్ నీ కేసులోని ఇంకా ఇన్ని ఫీల్డ్స్ వరకు ఉన్నాయి, అర్థమైందా? సో మనం బేసిక్గా అక్కడ డిస్ప్లే చేసింది ఏంటంటే ఆర్డర్ బై ఐడి అండ్ గ్రాస్ అమౌంట్ చూసాను. సపోజ్ ఆర్డర్ బై ఐడితో పాటు ఆర్డర్ బై నేమ్ కూడా చూపిద్దాం, ఎవరు ఆర్డర్ చేశారు అనేది కూడా చూపించాలనుకున్నాం. ఓకే సో దీన్ని ఇప్పుడు యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎక్కడ యాడ్ చేయాలనుకున్నాం, ఈ పర్టికులర్ ఆర్డర్తో పాటు యాడ్ చేయాలనుకున్నాం. సో మాస్టర్ పేజ్కి వెళ్తాం. సో అదేంటి ఇస్ మాస్టర్ ఏరియా. సో మాస్టర్ పేజ్కి వెళ్ళిన తర్వాత వీ కెన్ డైరెక్ట్లీ గో టు అవర్ కంట్రోల్. ఏ కంట్రోల్? ఇది లిస్ట్ కంట్రోల్. ఓకే ఇదంతా కూడా ఒక లిస్ట్. ఓకే ఇది లిస్ట్ అయినా ఇలా లిస్ట్లో మల్టిపుల్ ఎంట్రీస్ చూపిస్తాం. సో లిస్ట్లోని యూ హ్యావ్ టు యాడ్ వన్ మోర్ పారామీటర్. ఇది టూల్ బార్, హెడర్ టూల్ బార్. దిస్ ఈజ్ యువర్ బటన్స్, దిస్ ఈజ్ యువర్ ఐటమ్స్. ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి, నీ ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ ఉన్నది. ఓకే ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటంలో నెంబర్, టైటిల్ ఎక్సెట్రా ఉంది కదా. సో దీన్ని ఏం చేస్తామంటే ఫర్దర్గా నువ్వు ప్రాపర్టీస్ చెక్ చేయొచ్చు. సో ఇక్కడ యూజ్ చేసిన కంట్రోల్ ఏమో ఏం కంట్రోల్ యూజ్ చేశారు? లిస్ట్ కంట్రోల్ యూజ్ చేశారు. అందులో ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ చూసారు. సో నువ్వు ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్కి డైరెక్ట్గా వెళ్ళి ఏపీఐలో అయితే ఏపీఐలో చెక్ చేయొచ్చు, లేదా శాంపుల్స్ అయితే శాంపుల్లో చెక్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్. ఓకే ఈ తర్వాత ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మీకు ఏం యాక్చువల్ తెలుస్తుంది. బట్ యాజ్ ఏ స్టార్టింగ్ టైంలో నువ్వు ఏం చేయొచ్చు అంటే ఓకే ఇక్కడ ఆబ్జెక్ట్ లిస్ట్లో మనం ఫర్దర్గా మాడిఫై చేయాలి. సో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, ఏమేమి మాడిఫై చేయొచ్చు అనేది ఫర్దర్గా ఇలా డ్రిల్ డౌన్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్కి రెఫరెన్స్ నీకు ఇది. సో ఈ స్టైల్లో ఇలా రీఅరేంజ్ చేసేటట్టు ఇలా రాయొచ్చు. ఇది ఒక వే. ఇంకో వే ఏంటంటే సమ్ ఐకాన్స్ ఎక్సెట్రా యూజ్ చేస్తారు, మార్క్డా, అన్మార్క్డా అనేది ఎక్సెట్రా. ఓకే అండ్ అవుట్ ఆఫ్ స్టాక్, లాక్డ్, ఇలా అన్ని కాంబినేషన్స్లో ఇలా యూజ్ చేస్తున్నావు. సో సపోజ్ నువ్వు టిపికల్గా మన అప్లికేషన్ కేసులో జస్ట్ ఇలా ఉన్నది. సో నువ్వేంటంటే ఇది ఎవరైనా ఆల్రెడీ వాడుతున్నారు అంటే లాక్డ్, అన్లాక్డ్ చూపించాలంటే లాక్డ్ చూపించేటట్టు, అలాగే నేమ్ చూపించాలనుకున్నాం. సో నేమ్ సిమిలర్ టు ఇలా స్పెసిఫిక్గా చూపించాలనుకున్నాం. సో ఈ స్నిప్పెట్కి వెళ్ళి రెఫర్ చేయొచ్చు. రెఫర్ చేసి టైటిల్, నెంబర్ యూనిట్ ఇవి ఆల్రెడీ నువ్వు యాడ్ చేస్తావు లేదా చూస్తావు. ఇక్కడ చూసావు అనుకో ఆల్రెడీ టైటిల్, నెంబర్ యూనిట్ నువ్వు కూడా యాడ్ చేసావు. ఓకే సో బట్ బియాండ్ వాల్యూస్ ఇక్కడ ఏంటంటే సేమ్ స్ట్రక్చర్ నువ్వు ఇక్కడ ఆబ్జెక్ట్ లిస్ట్లో చూసావు. ఆ వాళ్ళు టైటిల్ యాడ్ చేస్తారు, నువ్వు నెంబర్ యూనిట్ యాడ్ చేస్తావు. సో 1, 2, 3 ఈ టాప్ 3 ఫీల్డ్స్ నువ్వు కూడా యాడ్ చేస్తావు, వాళ్ళు యాడ్ చేస్తారు. కానీ ఎడిషనల్లీ కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేస్తారు, నోటీస్ చేస్తావా? అవునవును. సో ఈ ఎడిషనల్ ఫీల్డ్స్ కూడా ఇవ్వచ్చు అనేది నీకు ఇక్కడ ఇలిస్ట్రేషన్ తెలుసు. కానీ హౌ టు డూ అనేది నువ్వు స్టార్టింగ్లో చూసినప్పుడు ఏం చేస్తావు అంటే ఓకే ఇలా స్పెసిఫిక్ చేస్తున్నావు కదా, మన కేసులో కూడా ఇలా ఇక్కడ ఇన్ కేస్ 125 grams ఇలా ఎక్సెట్రా అవ్వదు, మనం ప్రొడక్ట్ నేమ్ ఎక్సెట్రా అదర్ ఫీల్డ్స్ చూపిద్దాము. సో ఎలా చేయాలి అని అంటే దానికి ఫస్ట్ స్టేటస్ అనేది ఒక సబ్ అట్రిబ్యూట్ అనమాట. సో దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. సో దీన్ని అగ్రిగేషన్స్ అంటారు, అగ్రిగేషన్స్ అండ్ అసోసియేషన్స్ అంటారు. మన ఏపీఐలో జస్ట్ బిగినర్స్ స్టార్టింగ్ చూసాము. బట్ ఫర్ ద టైమింగ్ నువ్వేంటంటే ఓకే ఫస్ట్ స్టేటస్ అనేది ఇలా వాడచ్చు అని నీకు అట్లీస్ట్ ఐడియా వస్తుంది. ఒకవేళ ఇక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ దీంట్లో చేంజ్ చేస్తే ఇది ఎడిట్ చేయలేదు, ఓకే ఓన్లీ రీడ్ ఓన్లీ. ఇదన్నీ కూడా ఏ కంట్రోల్ ఎలా వాడాలి, ఎన్ని రకాలుగా వాడచ్చు అనేది నీకు డైరెక్ట్గా శాంపుల్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో మన డెవలప్మెంట్ అన్ని కూడా సింప్లిఫై చేయడానికి ఎస్ఏపి అన్ని రకాలుగా సింప్లిఫై చేస్తుంది. ఓకే సో ఈ స్ట్రక్చర్లో చూసామంటే ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటెంలో నీ నెంబర్ యూనిట్ తర్వాత ఒకటే ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ స్టేటస్ ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. ఇంకా ఎడిషనల్ పారామీటర్స్ యాడ్ అంటే ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ అని యూజ్ చేయొచ్చు. సో ఇలాగా వేరియస్ పారామీటర్స్ ఇచ్చారు. ఓకే ఈ కేసులో ఒక 3-4 యాడ్ చేద్దాం అనుకొని కాపీ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో యాడ్ స్టేటస్. సో ఒక స్టేటస్
యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. సో మన కేసులో సర్వీస్ చూస్తాం. సపోజ్ ఇక్కడ మనం ఐటమ్ కౌంట్ ఎన్ని ఐటమ్స్ ప్రొడక్ట్ క్వాంటిటీ ఉన్నదో చూపిద్దాం అనుకుందాం. సో ఈ కేసులో సో ఆల్ ఓడేటా పారామీటర్స్ కర్లీ బ్రేసెస్ లో ఇవ్వాలి. ఓకే, సో కర్లీ బ్రేసెస్ లో ఇస్తేనే ఈ ఓడేటా పారామీటర్స్ అనేది బౌండ్ అవుతాయి. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ కర్లీ బ్రేసెస్ లో ఇస్తే ఐటమ్ కౌంట్ కి ఉన్న వాల్యూ కీ వాల్యూ అంటారు దీన్ని. ఈ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఆటోమేటిక్ గా ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. వితౌట్ కర్లీ బ్రేసెస్ ఇస్తే ఆ టెక్స్ట్ ఏదైతే ఉంది ఇప్పుడు వార్నింగ్ అంటే వార్నింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది, అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ స్టేటస్ లో ఇలా నేను ఐటమ్ కౌంట్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆర్డర్డ్ బై నేమ్ ఇక్కడ వన్ ఆఫ్ ద అట్రిబ్యూట్ కింద చూపించాను. సో ఇలా కర్లీ బ్రేస్ ఇచ్చి సో యూ హ్యావ్ టు రిఫర్ టు ప్రొడక్ట్ నేమ్. ఇంకో ఫీల్డ్ కావాలంటే సప్లయర్ నేమ్ కూడా డిస్ప్లే చేయాలనుకుంటే వీల్ యాడ్ సప్లయర్ నేమ్ యాజ్ వెల్. సో ఈ కేసులో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసాక జస్ట్ చెక్ ఆర్ ఐడి ఆటోమేటిక్ అదే రిఫ్రెష్ అయిపోతుంది. చేంజెస్ అని ఆటోమేటిక్గా నోట్ చేసిలో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది ఆటోమేటిక్గా మనం చేంజెస్ చేసిన ప్రతిసారి కూడా. సో లెట్స్ సి. సో ఇక్కడ చూసావంటే ఇప్పుడు మనము అకౌంట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇలా హైలైట్ చేసేటట్టు యాడ్ చేసి చూపిస్తున్నాం అండ్ నేమ్ సప్లయర్. సో ఇది ఫర్దర్ గా ఇలాగా మనం ఎడిషనల్ గా కస్టమైజ్ చేస్తాం. సో సిమిలర్ ఇప్పుడు డీటెయిల్ వ్యూలో ఎడిషనల్ గా మనం చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నాం. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఆ కరస్పాండింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా చూపించాను. ఇక్కడ సప్లయర్ నేమ్ అది లేదు ప్రెసెంట్. సో ఇక్కడ ఎవరు సప్లయర్ ఐడియల్ ఆఫీస్ అనే సప్లయర్ అండ్ ఎవరు ఆర్డర్ చేశారు అన్న లర్చ్ అనే వాళ్ళ యూజర్. సో ఆ యూజర్ డీటెయిల్స్ అనే లేవు. సో ఇక్కడ డీటెయిల్స్ ప్లేస్ లో మనం అవి కూడా ప్రొవైడ్ చేయాలనుకున్నాం. సో ఈ కేసులో ఏంటంటే యూ క్యాన్ హావ్ టు గో టు డీటెయిల్ పేజ్. సో డీటెయిల్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే నువ్వు నోటీస్ చేయాల్సింది దీన్ని ఆబ్జెక్ట్ హెడర్ అంటారు. ఇది డీటెయిల్ పేజ్లోని డీటెయిల్ పేజ్ ఎక్స్క్లూసివ్ తీసుకుంటే ఇది హెడర్, ఇది లైన్ ఐటమ్స్ అనమాట. ఇది బిలో ఉన్నదంతా కూడా దిస్ ఇస్ ఆబ్జెక్ట్ హెడర్ అంటారు. ఆబ్జెక్ట్ హెడర్ యూస్ చేసి హెడ్డింగ్ అది తీసుకొస్తాము. ఈ బిలో అంతా యూస్ చేయడానికి ఏంటంటే ఇందులో కూడా ఒక లేఅవుట్ వాడారు. ఇది డైనమిక్ లేఅవుట్ అనమాట. ఓకే, సో ఈ పేజ్ ఐడెంటిఫై చేస్తే నువ్వు 2 డిఫరెంట్ సెక్షన్స్ కింద నీకు ఇక్కడ ఆరల్. సో బిలో సెక్షన్ అంతా కూడా టేబుల్ సెక్షన్ తీసుకున్నారు. ఈ హెడ్ సెక్షన్ దగ్గర ఏమో ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ అని, ఆబ్జెక్ట్ నెంబర్ అని, టైటిల్ అని ఇలాగా బైఫర్గేట్ చేశారు. సో ఇక్కడ టైటిల్ ఏరియా దగ్గర మనకి ఇప్పుడు ఏమున్నది ఆర్డర్ బై ఐడి అని ఉన్నది, ఇది ఒకటే ఉన్నది వాల్యూ. ఓకే, ఇంకేమీ లేవు. ఇక్కడ ఫర్దర్ కావాలంటే ఇంకా మనం యాడ్ చేయొచ్చు. సో బిలో అట్రిబ్యూట్స్ ఇంకేమీ లేవు కనుక ఇక్కడ ఏం చేస్తానంటే మనం అట్రిబ్యూట్స్ కొన్ని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ఇవి 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ అని తీసుకొని అదర్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు లేదా సింపుల్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు. సో ఈ కేసులో మనం యాడ్ చేసిన ఫీల్డ్స్ ఆర్డర్డ్ బై నేమ్ ఉన్నది. సో ఆర్డర్ బై నేమ్ని ఆర్డర్ బై నేమ్ ఒకటి, ఇంకోటి ఏం యాడ్ చేద్దాం సప్లయర్ నేమ్. సో సప్లయర్ నేమ్ని మనం ఇట్లా డిఫైన్ చేయొచ్చు. ఇంకేమైనా కావాలంటే డెలివరీ అడ్రస్ కూడా ఇక్కడ కావాలంటే డెలివరీ అడ్రస్. ఇప్పుడు మన హెడర్ సెక్షన్లో ఇన్ఫర్మేషన్ కూడా ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపేర్ కావాలి. సో ఇక్కడ ఈ కేసులో మనం అప్లికేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైస్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఎక్సెట్రా డీటెయిల్స్ అని కూడా మనం యాడ్ చేయొచ్చు. సో దీన్ని కావాలంటే మనం ఇప్పుడు ఇలా కాకుండా నువ్వు సమ్ స్టేటస్లో ఇలా రావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇప్పుడు మాస్టర్ సెక్షన్ ఏరియాలో మనం ఎలాగైతే ఫస్ట్ స్టేటస్ అని ఎలా తీసుకున్నామో ఇలా ఫస్ట్ స్టేటస్ కనిస్తే స్టేటస్ కింద వస్తుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటెంకి కేసులో ఏ అట్రిబ్యూట్కి ఏ సపోర్ట్ చేస్తుంది అనేది మనం చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేయాలి. సో సేమ్ వే హౌ యూ హ్యావ్ ఇట్.
సో ఇది ఆబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ హెడర్. సో ఆబ్జెక్ట్ అని టైప్ చేస్తే నీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. ఓకే, మనం ఇందులో హెడర్ ఆబ్జెక్ట్ హెడర్కి తీసుకుంటే సో ఆబ్జెక్ట్ హెడర్ ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు అనేది మళ్ళీ ఇక్కడ స్పెసిఫై చేస్తారు. సో డీటెయిల్ పేజ్లో మనం తీసుకునేది ఆబ్జెక్ట్ హెడర్. సో ఇందాక తీసుకుంది ఆబ్జెక్ట్ లిస్ట్, అది లిస్ట్ కంట్రోల్, ఇది హెడర్ కంట్రోల్. నోటీస్ చేస్తానండి, ఇది లిస్ట్ కంట్రోల్, ఇది హెడర్ కంట్రోల్. సో ఆబ్జెక్ట్ హెడర్కి స్పెసిఫిక్గా ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ స్పెసిఫిక్గా స్నాప్ షాట్ మళ్ళీ ఇక్కడ రిఫర్ చేయొచ్చు. సో మన ఆల్రెడీ మన దగ్గర టైటిల్ ఉన్నది, ఇలా డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చాం. సో ఇక్కడ చూసామంటే ఈ రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్కి మనం స్టేటస్ డిఫైన్ చేయాలంటే ఇలా డిఫైన్ చేయొచ్చు అని ఇచ్చారు. సో నువ్వు స్పెసిఫిక్గా మళ్ళీ ఇక్కడ స్నిపెట్లో కావాలంటే రిఫర్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ హెడర్కి నెంబర్ యూనిట్, నెంబర్ మార్క్ ఫేవరెట్, సో ఇలాగా స్పెసిఫిక్ ప్రాపర్టీస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ నెంబర్ యూనిట్, నెంబర్ ఆప్షన్స్ మనం డిఫైన్ చేస్తే ఇట్ విల్ కమ్ యాజ్ నెక్స్ట్ టు ద టైటిల్. ఓకే, సో ఆ ప్రాపర్టీస్ ఏమైనా ఐడెంటిఫై చేయడం కోసం తీసుకున్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ హెడర్ మన ప్లేస్లోని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, అన్న మనం ఏమైనా ఏదైనా చేంజ్ చేయాలంటే మనం డీటెయిల్ వ్యూ దాంట్లోకి వెళ్ళాలా? డీటెయిల్ వ్యూ దాంట్లో చేంజ్ చేయాలా? డీటెయిల్ వ్యూలో చేయాలి. మన ఇక్కడ పేజ్ ఏ ఏరియాలో నువ్వు చేంజెస్ చూడాలనుకున్నావు ఆ ఏరియాలో చేంజెస్. సో ఇప్పుడు మన అంటే సైడ్ కాబట్టి దాంట్లో చూడనీకి, వ్యూ కాబట్టి ఇది కాబట్టి దీంట్లో చూడనీకి. కరెక్ట్. సో మనం పిక్ చేసుకునేదాన్ని కూడా ఎలా చేస్తామంటే ఏ ఏరియా దగ్గర మనం డిఫైన్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే రీడిఫైన్ చేసేటట్టు నేనేం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ అని ఉన్న స్టైల్ని కమెంట్ చేసి బ్లాక్ కమెంట్కి కంట్రోల్/, ఓకే, ఇలా బ్లాక్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా జస్ట్ ప్లెయిన్ అట్రిబ్యూట్స్ లా ఉన్నాయి కదా, ప్లెయిన్ అట్రిబ్యూట్స్ లా కాకుండా ఈ స్టైల్లో లెఫ్ట్ అండ్ రైట్ స్టైల్లోని ఇలా క్రియేట్ చేయాలనుకున్నాం. అంటే మనది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కానీ దాన్ని ఇంకొద్దిగా ఆర్గనైజ్డ్గా చేద్దాం అనుకున్నాం. సో ఒక టైటిల్ సెక్షన్లో ఇచ్చి ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించి ఇలా చూపిద్దాం. దానికి అంటే మనం ఈ స్టైల్ని రిప్లికేట్ చేయడం కోసం అంతా కూడా ఆబ్జెక్ట్ హెడర్ స్టైల్లోని మొత్తం అంతా కూడా ఆర్గనైజ్ చేయడానికి ఈ డేటా ఎలా ఉంది కదా, సో దీన్ని ఆర్గనైజ్ చేయడానికి మనం చేస్తాం. సో ఆర్గనైజ్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఆబ్జెక్ట్ హెడర్లోనే మనం ఇవన్నీ డిఫైన్ చేస్తాం. సో ఈ కేసులో టైటిల్ ఇలా ఉంది, నేమ్, సో మన నేమ్ అట్రిబ్యూట్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, కమెంటెడ్ ఏరియా, సప్లయర్ నేమ్ని మనం టైటిల్ కింద చూపిద్దాం. డేటా సర్వీస్ నేను పిక్ చేసుకో, బట్ ఐడియా ఏంటంటే ఒక కంట్రోల్ తీసుకున్న తర్వాత ఈ కంట్రోల్ అన్నిటికి ప్రాపర్టీస్ని మనం ఎలా బైండ్ చేస్తాం అనేది బేసిక్ బైండింగ్ అనమాట ఇది. సో బేసిక్ అంటే కర్లీ బ్రేసెస్లో డేటా సర్వీస్ ఏదైతే ఉందో ఆ ఎంట్రీస్ అన్నింటిని మనం రిఫర్ చేస్తాం. సో సప్లయర్ నేమ్ ఇచ్చి ఇక్కడ అట్రిబ్యూట్ దగ్గర అట్రిబ్యూట్ అని అంటే మనకి ఈ టైటిల్ కిందన వస్తుంది అనమాట. సో ఆ రైట్ సైడ్ వచ్చేది నెంబర్ యూనిట్, ఆ టైటిల్ పక్కన వచ్చేది నెంబర్ యూనిట్ దగ్గర అవి వస్తాయి. ఆర్డర్ బై నేమ్ ఒక ఫస్ట్ అట్రిబ్యూట్ పెట్టి అడ్రస్ సెకండ్ అట్రిబ్యూట్ కింద పెడదాం. సో మన కేసులో డెలివరీ అడ్రస్ నెక్స్ట్ అట్రిబ్యూట్. ఇవన్నీ నువ్వు మల్టిపుల్ పారామీటర్స్ బైండ్ చేయాలన్నా కూడా ఇలా పక్కనే ఇలా కర్లీ బ్రేసెస్ ఇస్తే 2 వాల్యూస్ పక్కనే అపెండ్ అవుతాయి. సపోజ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందనుకో, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నువ్వు ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇస్తే రెండు వాల్యూస్ మనం సర్వీస్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా రియల్ టైమ్ లో డేటాని అక్కడ బైండ్ చేయొచ్చు. ఈ కేసులో ఒకటే ఉన్నది అన్న. ఇప్పుడు ఎట్లా అది ఉంటది కదా క్యాటలాగ్ గ్రూప్ చేసేది, గ్రూప్ లేకపోతే ఇట్లా అది లిస్ట్ లెక్క టైల్స్ యాడ్ చేస్తాం కదా అన్న మనం. అవును, అది వేరు. ఇది యాడ్ చేసి దాని తర్వాత ఫస్ట్ అది యాడ్ చేసి దాంట్లో మనం కోడ్ ఇంప్లిమెంట్ చేయాలా? కాదు. సో సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ అని ఉంది, దాంట్లో ఎంప్లాయీ లిస్ట్ కనిపించాలి. అప్పుడు ఎంప్లాయీ లిస్ట్ కనిపించాలంటే వాళ్ళది ఇట్లా ఆర్డర్లో రావాలంటే అప్పుడు మనం దాంట్లో రాయాలా, లేకపోతే రాసినాక దాన్ని అలా ఎట్లా? లేదు, నువ్వు అసలు అండర్స్టాండింగ్ చాలా రాంగ్. అది
నీకు చూపించింది 2 డిఫరెంట్ ఏరియాస్. నువ్వు అది లాస్ట్ వీక్‌తో అది అయిపోయింది. ఓకే. అది డిప్లాయ్‌మెంట్. నీ అప్లికేషన్ అంతా రెడీ అయ్యేదాకా అయన్ని స్టెప్స్ చేస్తాం మనం. ఓకే. ఒక టైల్ స్ట్రక్చర్. ఇది రియల్ టైల్ కాదు. ఇది మాక్ టైల్. ఓకే. ఇది రియల్ టైల్ కాదు. ఇది డెవలపర్‌లో శాండ్ బాక్స్ అన్నమాట. సో ఇది మాక్ టైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇదేంటంటే జస్ట్ మనం రియల్ లాంచ్‌ప్యాడ్‌లో రన్ చేయాలా అనేది మన డెవలపర్ సినారియోలో మనం రిప్లికేట్ చేసి చేస్తాం అన్నమాట. మిమిక్ చేస్తున్నాం. ఓకే. మనం రన్ చేసేటప్పుడు ఒక చిన్న కమాండ్ ఉంటుంది. నీకు ఇక్కడ నువ్వు చూసారంటే ఇది ప్రివ్యూ అప్లికేషన్ అప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఓపెన్ విత్ శాండ్ బాక్స్ అని ఉన్నది, లేదా రన్ లోకల్ ఉన్నది. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన ఆప్షన్ బట్టి ఓన్లీ ఇండెక్స్ ఫైల్ అయితే ఓన్లీ ఇండెక్స్ ఫైల్ కానీ అలా రన్ చేస్తే ఏమవుతుందంటే ఈ లాంచ్ ప్యాడ్ షెల్ రాదు. వీడు ఏంటంటే ఒక హెచ్ఎల్ పేజ్ ఇచ్చాడు, ఆ షెల్ లాగా రిప్లికేట్ చేసేటట్టు. సో అది రియల్ గా అది టైల్ క్యాటలాగ్స్ ఏమి క్రియేట్ చేయలేదు మనం. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఇదే ఫోల్డర్ ని నేను ఇంకో సెక్షన్ లో చూపిస్తాను నీకు. సో ఇది యాక్చువల్ గా మన ఇండెక్స్ ఫైల్. ఇది యాక్చువల్ గా మనం రన్ చేస్తే ఇలా రన్ అవ్వాలి. ఇలా రన్ అవుతుంది డైరెక్ట్ అప్లికేషన్. ఓకే. సో ఇది మన అప్లికేషన్. అర్థమైందా? ఇప్పుడు మనం చేసిన అప్లికేషన్ ఇది. నేను చెప్పేది ఏంటంటే ఈ రన్ చేసేటప్పుడు ఇందులో ఇన్బిల్డ్ గా ఒక కమాండ్ ఇలాగా అలా నీకు షెల్ లో రియల్ గా ఉంటే అలా ఉంటుందని అలా మిమిక్ చేయడానికి ఇక్కడ ఒక మనకి ఫైల్స్ ఒక ఇంకో హెచ్ఎల్ పేజ్ మనం ఇప్పుడు సిఎస్ఎస్ ద్వారా ఎలా మల్టిపుల్ చేంజెస్ చేస్తామో ఇక్కడ ఒక ఎఫ్ఎల్పి అని ఒక ఫైల్ ఇచ్చాడు అనమాట. సో టెస్ట్ లోని ఎఫ్ఎల్పి శాండ్ బాక్స్ అని. సో మాక్ సర్వర్ లో రన్ చేయాలంటే మాక్ డేటాతో రన్ చేశాను అనుకో, ఇప్పుడు ఓ డేటా సర్వీస్ డేటా తీసుకోకుండా డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ లో ఒక ఫైల్ ఉంటుంది, అదే డేటా జనరేట్ చేస్తుంది, డమ్మీ డేటాని. ఓకే. నువ్వు ఇప్పుడు చూసే డేటా ఇదంతా కూడా జంక్ డేటా, ఆర్డర్డ్ బై ఐడి. చూసావా? ఇది నీ ఓడేటా సర్వీస్ డేటా కాదు. ఇది నీ ఓడేటాలో సర్వీస్ రియల్ టైం డేటా అయితే ఇలా 3.7 అలా వస్తుంది. సో మనకి కొన్ని సిమ్యులేటర్స్ ఉంటాయి అనమాట ఇన్బిల్ట్ గా. నువ్వు సపోజ్ నీకు ఇంకా ఓడేటా సర్వీస్ ఎవరో డెవలప్ చేయలేదు, నువ్వు అప్లికేషన్ బిల్డ్ చేయాలి. నువ్వు అప్పుడు రన్ చేసేటప్పుడు ఏం చేస్తావు అంటే రన్ యాజ్ మాక్ సర్వర్ అని రన్ చేస్తావు. అంటే నువ్వు రన్ చేసేటప్పుడు ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అన్నప్పుడు ఇక్కడ మాక్ అని చూడు, స్టార్ట్ మాక్ అని స్టార్ట్ చేస్తావు. ఇది స్టార్ట్ చేస్తే ఏంటంటే అది నీ బ్యాక్ అండ్ సర్వీస్ ఏమీ లేకుండానే ఆటోమేటిక్ గా డేటా ఉంటే ఎలా కనిపిస్తుంది అని ఇలా సమ్ ర్యాండమ్ డేటాని ఆటోమేటిక్ అదే క్రియేట్ చేస్తుంది. సో ఆర్డర్ బై ఐడి. సో సేమ్ ఇక దీనికి ఇందాక దానికి డిఫరెన్స్ చూసామంటే ఇక్కడ ర్యాండమ్ డేటా, మన రియల్ టైం డేటా కాదు. సో మన ఓడేటా సర్వీస్ రియల్ టైం డేటాతో రన్ చేయాలంటే ఇక్కడ రన్ చేసేటప్పుడు నువ్వు రన్ అప్లికేషన్ ప్రివ్యూ అప్లికేషన్ అప్పుడు రన్ విత్ ఫ్యూరీ శాండ్ బాక్స్ అని అంటే శాండ్ బాక్స్ లో కూడా మిమిక్ చేసి చూపిస్తుంది. బేసిక్ గా శాండ్ బాక్స్ క్యాటలాగ్స్ గ్రూప్స్ మనం ఇంకా క్రియేట్ చేయలే, దాన్ని రిప్లికేట్ చేస్తుంది. సార్ మీరు ఈ అప్లికేషన్ ని శాండ్ బాక్స్ లో డిప్లాయ్ చేస్తే ఇలా ఎపీరియన్స్ వస్తుంది, ఆ టైల్ నేమ్ ఇలా వస్తుంది, ఓకేనా మీకు అని దే ఆర్ గివింగ్ అస్ సమ్ ఫస్ట్ అండ్ సిమ్యులేషన్. ఓకేనా? సో లోకల్లో రన్ చేసాం అనుకో ఓన్లీ ఇండెక్స్ ఫైల్ రన్ అవుతుంది. ఇది లోకల్లో రన్ చేయొచ్చు లేదా స్పెసిఫిక్ రన్. సో ఇవన్నీ ఇది యూనిట్ టెస్టింగ్ అప్పుడు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అప్పుడు చెప్తాను. ఇది ఇంకా మనం వాడలేదు. బట్ రైట్ నో ఈ రెండు అర్థమైందా డిఫరెన్స్? ఫస్ట్ యూజ్ చేస్తే మనం ఓడేటా సర్వీస్ లో రన్ అవుతుంది, ఇది మాక్ రన్ చేస్తే వితౌట్ ఓడేటా సర్వీస్ లేకుండా రన్ అవుతుంది. బట్ బేసిక్ గా నువ్వు ఇండెక్స్ రన్ చేస్తే నీకు ఈ మాక్ కూడా వద్దు అనుకుంటే నువ్వు ఏం చేయాలనంటే డైరెక్ట్ గా ఇది డిఫాల్ట్ గా అందులో అలా కాన్ఫిగర్ అయి ఉన్నది. మన ఈ ప్రివ్యూ టూల్ ఉందా చూడు, ఈ ప్రివ్యూ టూల్ లో వాళ్ళు డిఫాల్ట్ గా ఈ కాన్ఫిగరేషన్ ఇచ్చారు, ఇండెక్స్ ఇవ్వలేదు. నువ్వు రన్ చేస్తానంటే ఇండెక్స్ ని డైరెక్ట్ గా లోకల్ హోస్ట్ అని ఓపెన్ చేసావు అనుకో, నువ్వు ఎక్కడైతే పోర్ట్ లో రన్ అవుతుందో అక్కడ డైరెక్ట్ గా index.html ఓపెన్ చేసినా కూడా మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఇదేంటంటే ఆ జిమిక్స్ ఏం లేకుండా ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది. క్లియరా? అర్థమైంది డిఫరెన్స్ ఏం చేసావు అనేది? సో ఇప్పుడు చెప్పు, నువ్వు గ్రూప్స్ క్రియేట్ చేసావా, క్రియేట్ చేయలేదా? క్రియేట్ చేయలేదన్న, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. ఎందుకంటే మనం ఇప్పుడు కాన్సెప్ట్ చేసేది అంతా అప్లికేషన్ మీద ఫోకస్ చేస్తాం. ఓకే. అప్లికేషన్ ఫోకస్ చేసిన తర్వాత లాస్ట్ లో మనం దాని గురించి డిప్లాయ్ చేయాలి, ఎక్కడ చేయాలి అనేది దాని గురించి లాస్ట్ లో ఆలోచిస్తాం. కానీ మనం ఫస్ట్ మనం క్రైటీరియా ఏంటంటే మనకి ఈరోజు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, దాన్ని అది ఏప్రిల్ సినారియో రిక్వైర్మెంట్. సో ఏప్రిల్ సినారియో రిక్వైర్మెంట్ లో మనం ఉన్న ఓడేటా సర్వీస్ లో ఉన్న ఫీల్డ్స్ ఏంటి అనేది నోటీస్ చేస్తాం. సో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి,
కానీ మన అప్లికేషన్లో చూసేసరికి చాలా తక్కువ కొన్ని ఫీల్డ్సే వాడుతున్నారు. సో కస్టమర్ అడిగినప్పుడు సార్ సప్లయర్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఓకే సప్లయర్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా యాడ్ చేస్తాం. ప్రజెంట్ ఓన్లీ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, సప్లై ఇన్ఫర్మేషన్, ఆ డెలివరీ అడ్రస్ డీటెయిల్స్, ఐటమ్స్ కౌంట్ సో కూడా డీటెయిల్స్ యాడ్ చేస్తామని చెప్పి ఇలా యాడ్ చేయొచ్చు అని చెప్తున్నాం. నీకు ఏప్రిల్ సినారీ వస్తే రెఫరెన్స్ అప్లికేషన్ ఒకటి ఉండాలి అని అంటే ఇది అప్లికేషన్. సో దీంట్లో నువ్వు ఎంత ప్లే గ్రౌండ్ కింద ఆడతావో ఈ కోడ్ అంతా కూడా నీకు అంత రెఫరెన్స్ అప్లికేషన్ అయిపోతుంది. సో ఇలా మనం ఎన్ని రెఫరెన్స్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే అన్ని రెఫరెన్స్ అప్లికేషన్స్ మనకి హ్యాండీగా ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ఇందులో మాడిఫై చేసినట్టు అంటే బేసిక్ స్కెలిటన్ టెంప్లెట్ జనరేట్ చేసింది. ఇప్పుడు అది కాకుండా ఆబ్జెక్ట్ హెడర్ వాడితే ఇలా బాగుంటుంది అనిపించింది మనకి. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే శాంపుల్స్కి వచ్చి ఆబ్జెక్ట్ హెడర్ స్నాప్షాట్ చూసాము. సో అప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. క్లియరా? ఓకే అన్న. ఇప్పుడు అర్థమైందా అంటే మనం ఎందుకు ఆ స్టాండర్డ్ టెంప్లెట్ని ఎలా మాడిఫై చేస్తున్నామో, రిక్వైర్మెంట్ వచ్చింది ఇలా వచ్చింది, దాన్ని మనం ఎలా ఎన్హాన్స్ చేయాలనే సినారీ చూస్తాం. ఇవన్నీ సింపుల్ యూస్ కేసెస్. ఓకే, సో సింపుల్ యూసెస్ కేసు అర్థమైంది అనుకో, కస్టమర్ అడిగిన వాటికి సరే సరే రేపు రొట్టెలో ఇచ్చేయమంటారు, ఎప్పుడు ఇమ్మంటారు అన్నట్టు మనం కాన్ఫిడెంట్ గా చేసేవచ్చు. సింపుల్ కేసెస్ తీసుకొని ఫస్ట్ సింపుల్ రెగ్యులర్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ అప్లికేషన్ సినారియోస్ ని ఈజీగా డెలివర్ చేసేవి మనం క్విక్ గా చేసేటట్టు శాంపుల్స్ తీసుకొని బిల్డ్ చేసి రెడీ పెట్టుకుంటున్నాం. ఓకే, సో దానికి ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ ది కమెంట్ చేసి ఒక ఆబ్జెక్ట్ హెడర్ అనే స్నిప్పెట్ యాడ్ చేసి ఆ ఫీల్డ్ కి మనము టైటిల్ దగ్గర సప్లయర్ నేమ్ వచ్చేటట్టు, నెంబర్ దగ్గర ఏమో ప్రైస్ వచ్చేటట్టు మనం ఇప్పుడు రీఅరేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కేసు ఫస్ట్ మనకు ఒక రాగానే ఒక ప్రాజెక్ట్ లేకపోతే రాగానే ఫస్ట్ మనం ఫ్రీ స్టైల్ అప్లికేషన్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఏమేమి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్ ఇట్లా చూసి అంటే ఇట్లా ఉండాలి అని మాక్గా చూపించేందుకు ఇది కదా అన్న. కరెక్ట్. అది జనరేట్ చేయగానే మనకి ఫైల్స్ అందొస్తాయి. ఆ ఫైల్ ఈ లాజిక్ ఫైల్ లాజిక్ దాంట్లో ఇవన్నీ చేసి వాళ్ళకు జస్ట్ మాక్గా చూపించి ఓకే ఇలా ఉంటుంది సార్, లేకపోతే మీకు ఇక్కడే వాళ్ళు ఒకవేళ మాకు ఇక్కడ కింద సప్లయర్ నేమ్ రావాలి లేకపోతే ఇది రావాలంటే అప్పుడు మనం మళ్ళీ చేసి చూపి వాళ్ళకి చూపించాలి, అంతేగానా? లాస్ట్కి తర్వాత మనం అప్పుడు దాన్ని ఎక్కడ డిప్లాయ్ అయ్యింది అనేది లాస్ట్. కరెక్ట్. సో ఇక్కడ చూసా ఇప్పుడు స్ట్రక్చర్ మనకు ఆర్డర్ ఐడి వచ్చింది, ఇక్కడ డేటా ముందు కన్నా ఇప్పుడు ఆర్గనైజ్డ్ ఉంది. సో ఇది ఆఫీస్ నేమ్, ఇది సప్లయర్ నేమ్, సప్లయర్ అడ్రస్, ఆ క్వైట్ ప్రైస్ అది క్వాంటిటీ ఇంకొద్దిగా క్లీన్గా వచ్చింది. ఇప్పుడు మినిమైజ్ చేస్తాను ఆర్డర్ ఐడి, కానీ ఆర్డర్ ఐడితో పాటు సప్లై డీటెయిల్స్ కావాలంటే ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే వాళ్ళకి ఈ డీటెయిల్స్ వస్తాయి. అర్థమైందా? అంటే ఈ హెడర్ ఏరియాని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనం కస్టమైజ్ చేసి స్టాండర్డ్ టెంప్లెట్ ని ఓవర్ రైడ్ చేసి ఇలా మోడిఫై చేస్తాం. సో స్టాండర్డ్ టెంప్లెట్ మనకి కొంత కోడ్ ఇస్తుంది, దాన్నే ఫాలో అవ్వాలి లేదు, దాన్ని ఫర్దర్ గా కస్టమైజ్ చేయాలంటే కస్టమైజ్ చేయొచ్చు అన్నారు. లేదు నీకు హెడర్ ఐడి కూడా వద్దు అని అనుకున్నాం, ఇది కూడా ఇక్కడే యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకో. సపోజ్ ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే మనము ఈ టైటిల్ ఆర్డర్ బై ఐడి ఉంది కదా, ఈ ఆర్డర్ బై ఐడిని నేనేం చేస్తానంటే ఇలా తీసుకొని ఆర్డర్ ఐడిని కూడా టైటిల్ రిప్లేస్ చేసి దీన్ని కంప్లీట్గా ఇలా కమెంట్ సపోజ్ స్పేస్ యూటిలైజ్ చేద్దాం అనుకున్నాం. ఓకే, సో మనం ఇలా ట్వీక్ చేయొచ్చు. సో ఇలా ట్వీక్ చేసేసరికి ఇలా వస్తుంది. యాక్చువల్గా ఈ సెక్షన్ బేస్ సెక్షన్ కింద వస్తుంది కదా, దీన్ని చిన్న చేంజెస్ కింద ఏంటంటే ఇది హెడర్ సబ్ హెడర్ కింద తీసుకున్నారు రెండు సెక్షన్స్ కింద. ఈ హెడర్ పార్ట్నే నేను కట్ చేసి టైటిల్ సెక్షన్లో పెడతాను. ఇక్కడ నోటీస్ చేయాల్సి నువ్వు మినిమైజ్ చేసినప్పుడు కనిపించాలా, మినిమైజ్ చేయకుండా ఉన్నప్పుడు కనిపించాలా అనేది ఇచ్చాడు అనమాట. ఓకే ఓకే, సో ఇక్కడ మినిమైజ్ చేసే ఆప్షన్ లేదు ఇప్పుడు, నోటీస్ చేసావా? సో ఇది బై డిఫాల్ట్ ఎప్పుడు సెలెక్ట్ చేసినా డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, అన్నిటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నువ్వు మనం బ్రేక్ డౌన్ కింద నేను చేశాను అనుకో, ఆబ్జెక్ట్ హెడర్ కాకుండా అట్రిబ్యూట్స్, సో ఇక్కడ ఒక 2 ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ కూడా ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడు డిఫరెన్స్. ఇలా మనం ప్లే అరౌండ్ చేస్తే అర్థం. ఇప్పుడు చూడు ఆటోమేటిక్గా ఇది ఎక్స్పాండ్ మినిమైజ్ చేస్తే లేఅవుట్ ఇలా డీటెయిల్స్ వస్తుంది. ఎక్స్పాండ్ చేస్తే ఇంకొద్దిగా సెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకున్నాం, ఎడిషనల్ ఫీల్డ్స్ ఇలా యాడ్ చేయొచ్చు 2 పార్ట్స్ కింద.
ఓకే, హెడర్ లో ఇంకా డీటెయిల్ రానికి. డీటెయిల్. సో అలా ఎడిషనల్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం సెక్షన్ లో యాడ్ చేయొచ్చు. సో దీన్ని అంత నీట్ గా ఎఫెక్టివ్ గా మనం అంటే రెలవెంట్ యూస్ కేస్ మనకున్న ఫీల్డ్స్ డేటా బట్టి ఏది ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనకి బెటర్. ఒక్కసారి ఓకే. అమ్మా అమ్మా ప్రేమ ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా. మహేష్ అన్న ఇక్కడ వరకు వస్తాం మనం. సో ఎక్కడ వరకు చూసాం. సో హెడర్ సెక్షన్ ఇవి మోడిఫికేషన్ చూస్తాం. ప్రవీణ్ అన్న వచ్చిందా? ప్రవీణ్ అన్న వచ్చిందా? ప్రవీణ్ అన్న లేనండి, ఇది ఓన్లీ నువ్వే అన్నావు. ఇంటికి వచ్చిందా అంటున్నాను దీంట్లో. లేదు తను ఇక్కడ, తను వేరే. నేను తను ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో ఉన్నట్టున్నాడు, గుంటూరు ఎక్కడ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అన్నా? బెంగళూరా? నేను బెంగళూరులో ఉన్నాను. ఏమైంది అడుగుతున్నా నాకు. నేను జనరల్ గా ఏంటంటే మొత్తం ఇంకా ప్రవీణ్ ఏమైనా వాడు చూసుకుంటాడు అనమాట. నేను ఓన్లీ క్లాస్ వరకు నేను చూస్తూ ఉంటాను జనరల్ గా. ఓకే, సో రెగ్యులర్ గా నేను కంటెంట్ ఏమైనా చెప్పేటప్పుడు ఏమైనా చేస్తే ఎక్సెస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఏమన్నా ఇంక ప్రవీణ్ చూస్తాడు. ఓకే, సో తను ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్ మ్యారేజ్ అయిన తర్వాత వాడు బిజీగా ఉన్నాడు కొంత స్పేస్ టైం. సో లేదంటే ఇక్కడ తను ముందు బెంగళూరులో వర్క్ చేస్తాడు, కానీ ఇప్పుడు బెంగళూరు నుంచి వేరే ప్లేస్ మూవ్ అయిపోయాడు. సో వేరే ప్లేస్ హైదరాబాద్ రావట్లేదు, వర్క్ చేస్తున్నాడు కనుక అక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే, ఏ ఫిజికల్ గా ఉండక్కర్లేదబ్బా, ఇవి ఏమైనా నేర్చుకోవడానికి వీటికి ఎక్కడున్న పనులు అయిపోతాయి. సో అంటే 80% ఆఫ్ ద కేసెస్ మనము ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు ఐడియా ఉన్నది అనుకో ప్రజెంట్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే టిపికల్ కేసెస్ కి మనం టైం తీసుకోవచ్చు. నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా కస్టమర్ అడిగినప్పుడు సమ్ సొల్యూషన్ ఇచ్చా అనుకో, దే విల్ బి హ్యాపీ. తర్వాత నువ్వు మొత్తం అంతా చేసి తర్వాత ఇస్తాను అనేది ఇప్పుడు పెట్టుకోవద్దు. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ అయ్యాడు అనుకో, ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఫస్ట్ నేను అనేది ఏంటంటే మీరు 50% ఇప్పుడు ఇది చూపించారనుకో, 80% వర్క్ వాళ్ళకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఓకే, మీరు కొంత సొల్యూషన్ చూపించండి, దాని తర్వాత గ్రాడ్యువల్ గా డెవలప్ చేసి సార్ ఇంకా ఫీచర్స్ యాడ్ చేస్తాం తర్వాత మీరు స్ట్రీమ్ లైన్డ్ గా ఫుల్ ఫంక్షనాలిటీ రోల్ అవుట్ చేయొచ్చు. ఏ అప్లికేషన్ ఒక రోజు విత్ ఇన్ 2-3 డేస్ లో చూపించాలన్నా ఇట్లా మాక్ ఇట్లా చూపించి 2-3 డేస్ అనే టైం ఏమి ఉండదు. సో ఇప్పుడు
మనం ఒకవేళ అయిపోతే మామూలుగా చూపించడానికి రెడీగా ఉంటే మనమే. కరెక్ట్. సో ఇంటర్నల్ గా వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక డెమో అది పెడతారు. సో రిక్వైర్మెంట్ సపోజ్ ఇప్పుడు మీటింగ్ అయింది అనుకో తర్వాత తర్వాత నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైనా షెడ్యూల్ చేసినప్పుడు సో అలా ర్యాండమ్ గా షెడ్యూల్ చేస్తారు ఈవెంట్స్. సో అప్పుడు క్యాజువల్గా అడిగాను అనుకో ఎంతవరకు ప్రోగ్రెస్ వస్తుంది మన డీటెయిల్స్ షేర్ చేసుకొని లాస్ట్ అంటే అప్పుడు ఆల్రెడీ కొంత షేప్ అప్ క్రియేట్ చేస్తాం సార్ చూస్తానంటే చూపించమంటారా అని జస్ట్ అలా చూపిస్తాం. లేదు పర్వాలేదు మీరు బిల్డ్ చేయండి ఎవ్రీథింగ్ స్మూత్ గా అవుతుందా లేదా అంటే స్మూత్ గా అవుతుందని అడుగుతా. వాళ్ళు అడిగేదాన్ని ప్రతిసారి చూపించక్కర్లేదు అట్లా వాళ్ళు ఏం ప్రతిసారి రోజు అయిందా అని అలా అడగరు అంటున్నాను. ఓకే ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి అనుకో సార్ మా అండర్స్టాండింగ్ ప్రకారం ఇలా డిజైన్ చేస్తాము మనం ఏమైనా గ్యాప్స్ ఉంటే మనం అడుగుదాం సార్ ఈ ఇన్ఫర్మేషన్ ఇలా ఆర్టికులేట్ చేస్తున్నాము ఇది ఫైన్ ఫర్ యూ ఆర్ ఇంకేమైనా కరెక్షన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా. 2 many times కరెక్షన్స్ అడిగితే ప్రాబ్లం ఏంటంటే మన వర్క్ రీవర్క్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చేసావు ఒక డిజైన్ ఇది కాదమ్మా వేరేదని అన్నారు అనుకో అనవసరంగా రీవర్క్ అవుతుంది. అలాగే అందుకని చెప్పి ఎక్కువ స్టేక్ హోల్డర్స్ ని మనం ప్రతిసారి కూడా ఇంటరాక్షన్ మినిమలిస్ట్ గా ఉండటం కూడా మంచిది. అంటే వైర్ ఫ్రేమ్ ఫేజ్ లో ఉన్నది అనుకో వైర్ ఫ్రేమ్ అప్పుడు ఏం చేంజెస్ చేసినా పర్వాలేదు నువ్వు డెవలప్ చేసేటప్పుడు ప్రతిసారి చూపించకూడదు. ప్రాబ్లం అర్థమవుతుందా డిఫరెన్స్? ఒక్కొక్కడికి ఒక్కొక్క మైండ్ ఉంటుంది ఒక్కొక్కటి అంటే వాడి థాట్ ప్రాసెస్ ఏదో ఉంటుంది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని బోల్డ్ అడుగుతారు. నువ్వు దానివల్ల ఏంటంటే ఇంకో మీటింగ్ లోనే వేరే వాళ్ళు ఎవరో అటెండ్ అవుతారు వాళ్ళు వేరే చెప్తారు ఇన్పుట్స్ ఇలా ఎందుకు చేయకూడదు ఇలా చేయొచ్చు కదా అని అంటారు. నువ్వు ఏంటంటే వాళ్ళు సార్ వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళ ఆ డిస్కషన్ ఎక్కువైపోతుంది. మళ్ళీ వెనక్కి ముందుకి ఎటు చేయాలనేది డైలమాలో ఉంటుంది. ఆల్వేస్ అంటే వైర్ ఫ్రేమ్ స్టేజ్ లోనే ఏవైనా రిక్వైర్మెంట్స్ గురించి డిస్కస్ చేయాలి. తర్వాత అది ఫ్రీజ్ అయిన తర్వాత డెవలప్మెంట్ అంతా మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మనం అడగాలి తప్ప లేదంటే కంప్లీట్ రిఫైన్మెంట్స్ అన్ని చేసే వరకు కూడా వీ షుడ్ కీప్ ఇట్ సింపులిస్టిక్. నీకు ఇన్ కేస్ అయిపోయినా కూడా ఊరికే అయిపోయింది అన్నట్టు కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎండ్ టు ఎండ్ ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయో అన్ని చేసుకొని రెడీగా పెట్టుకోవడం అనేది బెస్ట్. ఉన్న టైం బట్టి 3 రోజులు ఉంటే 3 రోజులు తగ్గట్టుగా అప్లికేషన్ మనం డిజైన్ చేయాలి. 10 రోజులు ఉంటే 10 రోజులు తగ్గట్టుగా అప్లికేషన్ డిజైన్ చేయాలి. అంతేనా? సో కస్టమర్ క్రిటికాలిటీ బట్టి మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు బేసిక్ అనుకో బేసిక్ ఫంక్షనాలిటీ ఓకే లిస్ట్ రిపోర్ట్ వర్క్ లిస్ట్ రిపోర్ట్ ఈజీగా ఇచ్చేసి మీకు 2 రోజుల్లో కావాలంటే 2 రోజుల్లో తగ్గట్టుగా ఓడేటా సర్వీస్ టెంప్లెట్ గా యాడ్ చేసి బేసిక్ స్కిల్ ఎంతో ఇచ్చేసి ఇదిగోండి సార్ మీ అప్లికేషన్ అని ఇస్తాం. 2 రోజుల్లో అయిపోతుంది. లేదు మాకు ఇంకా ఇన్ని డీటెయిల్డ్ గా ఇంకా కావాలి ఇంకా స్పెసిఫిక్ గా కావాలంటే దాని తగ్గట్టుగా యాడ్ చేస్తాం. నేను అనేది మనకున్న సోర్సెస్ టైం బట్టి ఫ్రేమ్ బట్టి మనం డెవలప్మెంట్ అప్రోచ్ అనేది మార్చుకోవాలి అంటున్నాను. సో ఈ కేసులో మనకి ఇంకా డీటెయిల్ గా ఇవ్వాలి వాళ్ళు కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇలా ఫర్దర్ గా క్లియర్ ఆన్ చేయొచ్చు అనేది ఐడియా. ఓకే సో ఇది అబౌట్ సో ఇందులో నువ్వు స్టడీ చేయాల్సిన ఎక్స్క్లూసివ్లీ ఇలా బేసిక్ గా ఎడిషన్స్ అవి వరకు ఓకే ఫైన్ క్లియర్. ఇంకా డీటెయిల్ గా చూసామంటే వేర్ డు వి హ్యావ్ సో మేనిఫెస్టోలోని ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్ యూనిక్ గా ఐడి డిఫైన్ చేస్తాం. సో ఇందులోని ఓడేటా సర్వీస్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే సో ఇది టెంప్లెట్ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా కాల్ చేయాలంటే గెట్ మోడల్ అని చెప్పి మెయిన్ సర్వీస్ అని అంటే మనకి ఈ పర్టికులర్ ఓడేటా మోడల్ అనేది వచ్చేస్తుంది. ఓకే సో ఈ సర్వీస్ ని కంప్లీట్ గా కాల్ చేయాలి అంటే మన అప్లికేషన్ లో దిస్ డాట్ గెట్ యూ డాట్ గెట్ మోడల్ అని చెప్పి మెయిన్ సర్వీస్ నేమ్ అని ఇస్తే ఈ పర్టికులర్ సర్వీస్ అంతా కూడా మనం కాల్ చేయొచ్చు. సో ఇది ఆల్వేస్ నీకు టెంప్లెట్ కూడా ఇస్తుంది. మేనిఫెస్టోలో నోటీస్ చేయాల్సింది ఇది. అండ్ రూటింగ్స్ స్పెసిఫిక్ గా న్యూ పేజ్ గానే ఏమైనా యాడ్ చేస్తాడు రూటింగ్స్ అనేది కాన్సెప్ట్ ఇది డీటెయిల్ గా చెప్తాను తర్వాత దీనికి కొంత టైం కావాలి. సో రూటింగ్ ఏంటంటే ఏ పేజ్ నుండి ఏ పేజ్ నావిగేట్ అవ్వాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఈ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వాలి ఇది క్లిక్ చేయగానే ఇలా అవ్వాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ దీన్ని రూటింగ్ అంటాం. సో ఎక్కడికి నావిగేట్ అవ్వాలి సో ఇవన్నీ ఇది స్పెసిఫిక్. ఓకే సో ఇప్పుడు నువ్వు సిమిలర్ గా నీకు దగ్గర ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ ఫ్లెక్సిబుల్ లేఅవుట్ ఎలాగైతే ఉందో ఇంకో ప్రొడక్ట్ ఏంటంటే ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ కి షాప్. సో ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ టెంప్లెట్ తీసుకొని షాప్ కూడా అలాగే క్రియేట్ చేయొచ్చు. దాని ఫర్దర్ గా నువ్వు నీ ఓన్
వేస్లో ఫర్దర్గా దానికి కావాలంటే కస్టమైజ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఫియరీ ఎలిమెంట్ బేస్డ్ అప్లికేషన్కి క్రియేటింగ్, సో న్యూ క్రియేటింగ్ కానీ ఎడిటింగ్ కానీ అలాంటి యాక్షన్స్ చేయడానికి మేనేజ్ ప్రొడక్ట్స్ ఈ సర్వీస్ యూస్ చేసి ఈసారి ఫియరీ ఎలిమెంట్ టెంప్లెట్ యూస్ చేసి ఎనీ టెంప్లెట్ అందులో ఇది ఫ్రీ స్టైల్లోనే మనం మాడిఫై చేయగలం, ఇందులో మాడిఫై చేయగలం. ఇందులో నువ్వు డిఫరెన్స్ నోటీస్ చేయాలి, ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు యానిటేషన్ ఫోల్డర్ ఉంటాయి, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఉండదు, వ్యూ ఎడిట్ ఉండదు, ఓన్లీ యానిటేషన్స్ ఉంటుంది. ఓడిఐ సర్వీస్లో ఉన్న ప్రాపర్టీస్ బట్టి జనరేట్ అవుతుంది. సో అవన్నీ డీటెయిల్ గా చెప్తాను, బట్ బేసిక్ గా నువ్వు అయితే ఈ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేయగలవు ఆటోమేటిక్ గా, అవునా? సో ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఏ మోడిఫికేషన్స్ మనం ఎల్దాలు చేసినట్టు కస్టమైజేషన్స్ చేయలేం. సో ఇలా మేనేజ్ ప్రొడక్ట్ అప్లికేషన్ కూడా చేయాలి. ఆర్యూ పేజ్ పార్క్ చేయి, ప్రజెంట్ కి నువ్వు చేయాలన్నా ట్రై చెయ్యి, అందులో ఇష్యూస్ ఫేస్ అయితే నోట్ చేసి ఉంచు, మనం ఆర్యూ పేజ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి చేయొచ్చు. ఇంకా క్రియేటివ్ అప్డేట్ డిలీట్ లాంటి ఫంక్షనాలిటీ చేయలేదు, అది చేయడానికి ఈ పర్టికులర్ సర్వీస్ వాడతాం. ఓకే, ఆల్మోస్ట్ ఇందులో ఉన్న సర్వీస్లు అన్ని కూడా ఇప్పుడు నువ్వు వాడగలవు అని చెప్తున్నాను సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు V4 కి ఇది లేటెస్ట్ V4 లో, ఇది కూడా తర్వాత చెప్తాను. సో ఈ వీకెండ్ టాస్క్ ఏంటంటే మన టెంప్లెట్ యూస్ చేసి టెంప్లెట్ బేస్లో అది ఎలిమెంట్ అప్లికేషన్ అవని ఫ్రీ స్టైల్ అప్లికేషన్ అవని నువ్వు యాడ్ చేయగలగాలి, దాన్ని మోడిఫై చేయగలగాలి, రైట్? కస్టమ్ అప్లికేషన్ తప్ప స్టాండర్డ్ గా టెంప్లెట్స్ ద్వారా ఉన్న అప్రోచెస్ అన్ని కూడా నువ్వు డైరెక్ట్ గా బిల్డ్ చేయగలగాలి. ఓకే, క్లియరా? సో బిజినెస్ అప్లికేషన్ స్టూడియో వాడు, విజువల్ స్టూడియో కోడ్ వాడు, ఏదైనా వాడు, నువ్వు ఏ టెంప్లెట్ ఇచ్చినా ఆ టెంప్లెట్ ని నీకు బ్యాక్ అండ్ డెవలపర్ ఒక బస్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అయిపోయింది, ఇది సర్వీస్, నువ్వు ఇప్పుడు అప్లికేషన్ ఏ డిజైన్ చేస్తావు డిజైన్ చేయొచ్చు అని అన్నారు అనుకో. ఇన్ కేస్ వాళ్ళు అడగకపోయినా మాక్ సర్వర్ యూజ్ చేసి మనం ఆల్రెడీ టెంప్లెట్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళు ఇచ్చిన తర్వాత సర్వీస్ ని యాడ్ చేస్తే సరిపోతుంది, ఓడేటా సర్వీస్, అంతేనా? సో నీ వర్క్ నువ్వు స్టార్ట్ చేయడానికి మాక్ టెంప్లెట్ ద్వారా టెస్ట్ చేసుకుంటా, వాళ్ళు సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆ సర్వీస్ నేమ్ ని రీప్లేస్ చేస్తాం. సో బేసిక్ గా ఆల్ టెంప్లెట్స్ బేస్డ్ డెవలప్ చేయగలం. మండే నుంచి మనం ఒక యూస్ కేస్ తీసుకొని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఓవర్ వ్యూ ఏమంటావా అన్న, లేకపోతే మళ్ళీ నేను కొత్తగా టెంప్లెట్ తీసుకొని ఏదైనా ఫ్రీ స్టైల్ లేకపోతే ఫ్రీ స్టైల్ అప్లికేషన్ అన్నా లేకపోతే ఫ్రీ ఎలిమెంట్ ఏదైనా అప్లికేషన్ తీసుకొని చేయమంటావు, అట్లా ఏమంటావు? నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేయొచ్చు ఇప్పుడు. ఓకే అన్న, ఇదే చెయ్యి అదే చెయ్యి అని కాదు, పర్చేస్ ఆర్డర్ చేసినట్టు అట్లా చేయమంటావా? అంటే ఫ్రీ స్టైల్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న అంటే ఇప్పుడు అదే డేటా అంతా యాడ్ చేసి అట్లా కొంచెం డెమో లెక్క చూపిమంటా, అట్లా అని అడుగుతున్నా. డెమోలా చూపించు, కరెక్ట్. నువ్వు ఎలా ఉండాలంటే ప్రతి ప్రాజెక్ట్ ఒక గిట్ హబ్ ప్రాజెక్ట్ ఉండాలి. ఇక్కడ ఇందులో మన ఐడియా ఏంటంటే సింపుల్ ఫండ్, వన్ డేలో రిక్వైర్మెంట్ చేయాలంటే లేఅవుట్స్ టెంప్లెట్స్ వాడతాం. సో షార్టెస్ట్ టైంలో ఎప్పుడైనా కస్టమర్ క్విక్ గా అప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తానంటే లేఅవుట్స్ ద్వారా క్విక్ గా చేంజెస్ చేయడం అనేది ఇప్పుడు నేర్చుకున్నాం అనమాట. ఓకే, కొద్ది కాంప్లెక్స్ అప్లికేషన్ మీడియం స్కేల్ అప్లికేషన్స్ వస్తే అది మండే నుంచి ఎలా చేయాలనేది డీటెయిల్ గా చెప్తాను అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే క్విక్, ఇప్పుడు నువ్వు డెవలపర్ అనేది ట్రస్ట్ ఎప్పుడు వస్తుంది? ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు. నువ్వేంటంటే ఏ టైప్ లో ఏ టెంప్లెట్ వాడాలి అనేది తెలియడం కోసం ఇలా గ్రూప్ చేసి ఇచ్చాను. ఎప్రూవల్ టైప్ ఆఫ్ అనుకో మాస్ డీటెయిల్ లాంటివి వాడండి టెంప్లెట్. కొన్ని సెర్చ్ ఎక్కువ చేయాలనుకున్నాను అనుకోండి, షాపింగ్ లాంటి అప్లికేషన్ కేసులోని ఎక్కువ సెర్చ్ చేస్తావు, అది ప్రైస్ మీద సెర్చ్ చేయొచ్చు లేదా ఒక ప్రొడక్ట్ మీద సెర్చ్ చేయొచ్చు. సో అలాంటి వాటికి సెర్చ్ లాంటి అప్లికేషన్ వాడండి అంటున్నాను. సో ఆ పర్టికులర్ రెలెవెంట్ యూస్ కేస్ వాడితే మీకు ఆ టెంప్లెట్ వాడాలని తెలుసు. సో ఇలాంటి సినారీ వస్తే మీరు ఇలాంటి సర్వీస్ ఓడేటా సర్వీస్ కూడా రెలెవెంట్ ఫీల్డ్స్ ఉంటేనే కదా నువ్వు దాన్ని అప్లికేషన్ కింద చూపించగలవు. సో ఒక ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ లో ఇలా ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ తీసుకుంటే షాప్ లాంటి అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే ఎలా బిల్డ్ చేయాలనేది ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ప్రాక్టీస్ చేయమంటున్నాను. సో ఇలా రకరకాల ప్రాక్టీస్ చేస్తే సార్ నీకు ఒక్కొక్కటి ఒక్కొక్క గిట్ రిపోజిటరీ అంటే 4 ప్రాజెక్టులు అట్లీస్ట్ 4-5 ప్రాజెక్ట్స్ UFI ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నీ దగ్గర రెడీగా ఉన్నట్టు ఉంటుంది. ఎనీ టైం రెఫర్ చేయాలంటే ఓకే ఇది ఇలా ఉంటుందని స్టాండర్డ్ గా ఫంక్షనాలిటీస్ వచ్చేస్తున్నాయి, సర్చింగ్, సార్టింగ్, ఫిల్టరింగ్ ఎక్సెట్రా అన్ని వచ్చేస్తున్నాయి. అంటే అడ్వాన్స్డ్ గా ఫీచర్స్ అన్ని కూడా స్ట్రైట్ వేస్తున్నావు. కస్టమర్ బాబు నువ్వు ఇది కోడ్ రాసావా టెంప్లెట్ వాడావా ఎలా వాడావా అని అడుగుతాడా? అయ్యా నాకు ఫంక్షనాలిటీ పనిచేస్తుందా లేదా, నా పర్పస్ సాల్వ్ అయిందా లేదా. సో 80% యూస్ కేసెస్ మీరు క్విక్ గా డెలివరీ ఎలా చేయాలనేది టెక్నిక్స్ ఇవి. సో ఈ టెంప్లెట్లు పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే
ఈ సినారియోకి ఇది రెఫరెన్స్ అప్లికేషన్. నువ్వు ఇన్కేస్ రేపు స్టక్ అయిన స్క్రాచ్ ని బిల్డ్ చేసినా కూడా ఈ రెఫరెన్స్ అప్లికేషన్ నువ్వు చూసుకోవచ్చు. ఓకే నువ్వు ఎంత ప్లే చేస్తే, అంత ట్వీక్ చేస్తే ఆ స్టాండర్డ్ టెంప్లెట్ ని అంత ఎక్కువ మోడిఫికేషన్స్ చేయగలం అని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే రకరకాలుగా నీ ఇష్టం వచ్చినట్టు ప్లే చేయ అంటున్నాను. యూ హ్యావ్ ఫ్రీ లిమిట్స్. ఆ స్టాండర్డ్ అప్లికేషన్ అలాగే ఉంచేస్తావా, దాన్ని ఇంకా ఎక్కువ మోడిఫై చేస్తావా అనేది ఇట్స్ అప్ టు యూ అంటున్నాను. ఓకే ఈ టెంప్లెట్ నేను హెడ్ తో ఆపాను, నువ్వు ఈ టేబుల్ ఇంకో కాలమ్స్ యాడ్ చేయాలంటే కాలమ్స్ యాడ్ చేయి, లేదా ఇక్కడ ఇంకో ట్యాబ్ యాడ్ చేయాలంటే ఇంకో ట్యాబ్ యాడ్ చేయి, ఇంకో ట్యాబ్ యాడ్ 2 టేబుల్ యాడ్ చేయాలంటే 2 ట్యాబుల్స్ యాడ్ చేయి. దీన్ని ఎంత ఎక్స్టెండ్ చేయగలవు అంత ఎక్స్టెండ్ చేయొచ్చు అంటున్నాను. క్లియర్? సో ఐ థింక్ ఈ ఎక్సర్సైజ్ మనం ప్రాక్టీస్ చేస్తే మన దగ్గర సాలిడ్ గా అట్లీస్ట్ UEFI లో 4-5 అప్లికేషన్స్ క్విక్ గా జనరేట్ చేయగలిగే అప్లికేషన్స్ మన దగ్గర ఉండాలి.